భారతీయుడు 2 రాత్రి 4 దాకా భారతీయుడు పార్ట్ 1 చూసి 4కి పడుకున్నాను. 9:30కి లేచాను. అప్పటికి నా మైండ్ చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అసలు నిద్రమత్తు లేదు యాక్చువల్గా. సరే, ఫస్ట్ మనం ఓవరాల్ మాట్లాడుకుంటే యావరేజ్ అని యావరేజ్ చెప్పాలంటే యావరేజ్, అంతే, జస్ట్ యావరేజ్. 50% హాఫ్ బేక్డ్ ఫిలిం లాగా ఉంది. సో మూవీ యొక్క స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ 30 minutes ఎంత ఎంగేజింగ్ ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్రో. అసలు ఐ మూవీ, రోబో 2.0 మూవీ తర్వాత అసలు కమ్బ్యాక్ ఇచ్చేసాడు. ఇంకా రాజమౌళి రికార్డులు అంటే మరీ అంత బాహుబలి 2 దాకా వెళ్ళలేంలే, కానీ అట్లీస్ట్ కేజీఎఫ్ అయినా రీచ్ అయ్యిద్ది అనుకునేటట్టు ఉంటుంది ఫస్ట్ 30 minutes. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడు కమల్ హాసన్, ఆ లుక్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. ఎంత వరస్ట్గా ఉందంటే ఆ లుక్. లిటరల్లీ బాలయ్యబాబు గారు ఒక సినిమా తీశారు, ఒక్క మగాడని, కొంచెం అదే బెటర్ అనిపించింది నాకైతే. అసలు ఆ హెయిర్ కానీ అసలు ఆ లుక్ అస్సలు నచ్చలేదు చెప్పాలంటే. ఎంత వరస్ట్గా ఉందంటే చాలా వరస్ట్గా ఉంది ఇప్పుడు ఆ లుక్. దాని తర్వాత కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఓకే, కమల్ హాసన్ గారి యాక్టింగ్కి వంక పెట్టేది లేదు మనం, కానీ కొన్ని చోట్ల డూబ్ చేస్తున్నారని అర్థమైపోతుంది మనకు ఆటోమేటిక్గా కొన్ని సీన్స్లో. ఇంకా కమల్ హాసన్ గారిని పక్కన పెడితే మన సిద్ధార్థ్ గారు మా ఎమోషన్ సీన్స్లో అని పిండేశారండి చెప్పాలంటే యాక్టింగ్. నాకు కొన్ని సీన్స్ వరకు కొన్ని సీన్స్ వరకు నచ్చడానికి కారణం సిద్ధార్థ్ గారే. రకుల్ ప్రీత్ సింగ్ గారు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఆమెకి, కాకపోతే చిన్న దాంట్లో కొంచెం బాగానే చేశారని చెప్పుకోవాలి. ఇంకా కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం బాగానే చేశారు. కామెడీ కొంచెం బాగానే ఉంది చెప్పాలంటే, కొంచెం కాదు బాగానే ఉంది. అండ్ మిగిలిన విషయాలు సాంగ్స్ చాలా రాడ్ భయ్యా. అనిరుద్ధ్ ఏమైపోయాడు అర్థం కావట్లేదు. ఏమైంది అనిరుద్ధ్, ఏమైందయ్యా నీకు? ఏంటి క్రింజ్ మ్యూజిక్ ఏంటి? చాలా దరిద్రంగా ఉందండి మ్యూజిక్ మాత్రం. ఇంకా నేను భారతీయుడు 1కి పెద్ద ఫ్యాన్. అప్పటికి నేను పుట్టకపోయినా నేను రీసెంట్గానే చూశాను, ఒక 3 years బ్యాక్ ఇప్పుడు చూశాను భారతీయుడు 1 మూవీ. అసలు అప్పటి నుంచి నేను మంత్లీ ఒక 1 or 2 times చూడండి, నాకు అసలు ఆ మంత్ గడవదు అనమాట. ఓవరాల్గా మూవీ ఏంటంటే యావరేజ్. ఇంకా ఈ వీక్లో ఓటీటీ ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా ఏదో ఫ్యామిలీతో కొంచెం ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే కన్ఫామ్గా మీరు థియేటర్కి వెళ్ళిపోయి హ్యాపీగా చూడండి ఫ్యామిలీతో. ఫ్యామిలీ వాచబుల్, కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్.